నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు రాశి ఫలాలు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 27/6/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, ఆషాఢ మాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:25, సూర్యాస్తమయం సాయంత్రం 6:36, తిథి విధియ ఉదయం 11:19, నక్షత్రం పునరుసు ఉదయం 7:22, యోగాలు వ్యాఘాత రాత్రి 9:10 వరకు, కరణము కౌలవ ఉదయం 11:19 వరకు, కరణము తైతిల రాత్రి 10:31 వరకు, రాహుకాలం ఉదయం 10:21 నుంచి 12 గంటల వరకు, గుళికకాలం ఉదయం 7:04 నుంచి 8:43 వరకు, యమగండం మధ్యాహ్నం 3:18 నుంచి 4:57 వరకు, అభిజిత్ ముహూర్తం 11:34 నుంచి 12:27 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:03 నుంచి 8:56 వరకు, మధ్యాహ్నం 12:27 నుంచి 1:19 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 12:24 నుంచి 1:57 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 3:06 నుంచి 4:39 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి విషయంలో తీసుకున్నట్లయితే అశ్విని భరణి కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తే, మేషరాశి వారికి గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తల్లితో కలిపి చర్చించి చాలా తెలివిగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో, రాత విషయాలలో కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. చదవటం మీద ఉండే ఆసక్తి రాయటం మీద తక్కువగా ఉండడం వల్ల కొంత వెనుకబడిపోయే అవకాశాలను రీత్యా ప్రతి దాంట్లోనూ కూడా రాయడం అనేది వాళ్ళు అలవాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఒకటి కనబడుతుంది. అలాగే తల్లి, ఆమె ఆరోగ్యం, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాలతో పాటుగా మీకు ఏదైనా దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశాలు లాంటివి మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ఎదురు చూస్తున్న విషయాల్లో చాలా వరకు అనుకూలమైన మార్పుల్ని మీరు తెలుసుకుంటారు. అది ప్రయాణాల ద్వారా కావచ్చు, తల్లి యొక్క బంధువర్గంతో కానీ చక్కటి ఆలోచనలు చేస్తూ అనుకున్న కార్యక్రమాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన రోజుగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆలోచనలు చాలా వరకు ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ప్రయాణాలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో చక్కటి వాతావరణాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆకస్మిక ధన ప్రాప్తి మొదలైన వాటి గురించి ఎక్కువ ఈ రోజున కొంతవరకు అనుకూలమైన సమయంగానే భావించవచ్చు. మాటలతో చాకచక్యంగా అనుకున్న పనులు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మాటలతో కొంత అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా మాట్లాడేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆర్థిక సంబంధమైన విషయాలైనా, ప్రయాణాలైనా, కుటుంబపరమైన విషయాలైనా కుటుంబ సభ్యులతో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయుల యొక్క సహకారాన్ని కూడా పొందగలుగుతారు. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా పౌరుషం పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, అలాగే స్పిరిచువాలిటీ అనేది చాలా అధికంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాలలో ఆగుతూ వచ్చిన ధనం అనేది ప్రాప్తిస్తుంది. అలాగే కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో చక్కటి వాతావరణాన్ని గడుపుతూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కర్కాటక రాశి వాళ్ళకి కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. నిర్ణయ సామర్థ్యం, డైరెక్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని చెప్పేస్తారు. మనసులో పెట్టుకుని బాధపడకుండా మీరు ఆశించిన విషయాలలో చెప్పవలసిన విషయాన్ని చెప్పడం, ప్రయాణాలు అనుకూలంగా ఉండడం, రాయాలి అనుకున్న విషయాలు చక్కగా రాయడం, రాత యొక్క స్కిల్స్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, వ్యక్తుల సహకారం బాగుండడం, మానసిక స్థైర్యం పెరగడం. అంటే ఎలా చూసినా ఏ విషయాలైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. చెప్పవలసిన విషయాలు చెప్పే విషయంలోనే కాకుండా రైటింగ్స్ అయినా, కమ్యూనికేషన్ అయినా అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ రిలేటెడ్గా టెక్నాలజికల్ రంగాల్లో ఉండే వాళ్ళకి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి.
అమ్మ, మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ అది మీకు కొంతవరకు ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీకు రావాల్సిన లాభాలని పొందుతారు. ఎంతవరకు మీరు లాభం వచ్చిందో అంతకు సమానంగానే ఖర్చులు కూడా ఉన్నప్పటికీ అది మీ యొక్క వ్యక్తిగతమైన ఖర్చులు కనుక మీకు అంత చికాకులు అనేవి లేకుండా అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఆలోచనలు చాలా వరకు మంచిగా స్ఫురిస్తాయి. కుటుంబ సభ్యుల కొరకు ఖర్చులు అనేవి అధికంగా పెట్టే అవకాశం అనేది ఉంది. కుటుంబంతో కలిసి మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలలో కుటుంబ సభ్యులతో కలిసి చర్చిస్తారు. వారి కొరకు మీరు మంచిగా ఖర్చులు పెట్టడానికి కూడా అవకాశం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. అలాగే ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ వ్యక్తిగత అభివృద్ధి పెరుగుతుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. కాన్ఫిడెంట్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, వృత్తి సంబంధమైన విషయాలు అన్నీ కూడా చాలా వరకు మీ ప్రణాళికకి అనుకూలంగా వెళ్ళడం, తద్వారా మీకు కొంత మనశ్శాంతి అనేది ఏర్పడడం, లాభాలు అన్నీ కూడా మీకు మీ కమ్యూనికేషన్ వల్ల కావచ్చు, మీ ఆలోచనల వల్ల కావచ్చు, మీ సమయస్ఫూర్తి వల్ల కావచ్చు, చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. మీ యొక్క సర్కిల్లో కూడా మీ యొక్క పేరు, మీ యొక్క మాట నెగ్గడం, మీకు అనుకూలంగా ఇతర వ్యక్తులు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ఈ తులారాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వృత్తిపరమైన ఆదాయ అభివృద్ధి విషయంలోనూ, ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ, వృత్తిలో మీరు యొక్క బిజినెస్ విషయాలు, ఇటు వృత్తి రెండింటిని మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళదాం అనుకున్న విషయాల్లో కొత్త అవకాశాలు, కొత్త ఆఫర్స్ లాంటివి రావడం అనేది, అలాగే మీకు సంబంధించిన విషయాల్లో ఇతరులు ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం, అలాగే మీ యొక్క సంస్థ అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, మీ మాట చలామణి పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే మీ సంస్థలో కొత్త ఓపెన్ చేయడానికి కూడా మీరు ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా కొంత మానసిక ప్రశాంతత అనేది ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా వ్యాపారానికి సంబంధించిన విషయాలలో కానీ, లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ ఇంకా పూర్తిగా ఒక నిర్ణయం తీసుకునే విషయంలో సంపూర్ణంగా నిర్ణయం తీసుకోకుండా ఇంకా ఆలోచనలలోనే ఉండే అవకాశం లాంటిది ఉంది. తండ్రి యొక్క సహకారం అనేది లభిస్తుంది. పెద్దలు అలాగే వ్యాపారస్తుల యొక్క సహకారం మీకు ఏర్పడుతుంది. అలాగే దాన్ని ఎలా ఉన్నత విద్య కొరకు ఎదురు చూసే వాళ్ళకి ఏదైనా హోమియో, మెడికల్ రిలేటెడ్గా చదువులు చదువుదాం అనుకున్న స్టూడెంట్స్కి కానీ, లేకపోతే ఏదైనా బిజినెస్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ మొదలైన చదవాలనుకున్న వారికి కానీ అనుకూలమైన సమయంగానే మనం దీన్ని చెప్పచ్చు. అలాగే విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకి ఉన్నత విద్య కొరకు లోకల్గా కానీ, దూర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు కానీ దానికి సంబంధించిన చర్చలు జరగడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? భాగస్వామికి సంబంధించిన విషయాలలో, అంటే ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే భాగస్వామికి సంబంధించి మీరు ఏదైనా బహుమానాలు ఇచ్చే రూపంలో కానీ ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే మీ వ్యాపార విస్తరణ కోసం మీరు చక్కగా ప్రయత్నాలు చేస్తారు. దాని డెవలప్మెంట్ కోసం మీరు కొన్ని పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు, ఆకస్మిక ఖర్చులు, వ్యాపార అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు లాంటివి, దానికి సంబంధించి కొత్త వ్యక్తుల్ని కలవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఒకటి భావించవచ్చు. అలాగే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద ఆసక్తి అనేది పెరుగుతుంది. నూతన విషయ సేకరణ అనేది కూడా ఉంటుంది. దాంతోపాటుగా మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గు అయ్యే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు మానసిక ప్రశాంతతని పెంచుకునే పనులు చేసుకోవడం చాలా మంచిది. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యాపార విస్తరణ కొరకు ఎక్కువ స్థాయిలో కృషి చేస్తారు. అలాగే ఆ విషయంలో మీకు అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మీకు ఎదురయ్యే సమస్య ఏంటంటే మీతో పాటు సమానంగా ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు, పోటీతత్వంతో ఉండే వ్యక్తులు మీకు మీట్ అవ్వడం, వీటి వల్ల మీరు ఒక పని చేద్దాం అనుకున్నా కూడా ఎంతవరకు నేను పూర్తిగా చేయగలనా లేదా కాంపిటేటర్స్ పెరిగిపోతున్నారు అన్న విధానంలో ఒకటి.
అలాగే దాంతోపాటుగా మీరు పెడదామనుకుంటున్న విషయం ఏదైనా సరే, అంటే ఆల్రెడీ మీకు ఉండే వ్యాపార విస్తరణ విషయంలో కానీ, లేకపోతే కొత్త దాన్ని ఎక్కడన్నా కూడా మీరు ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి చేసే ప్రయత్నాల్లో కానీ మీకు ఈ కాంపిటేటర్స్ వల్ల పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవడం అనేది తక్కువగా ఉంటుంది. దానివల్ల మీరు నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వారిని అధిగమించడానికి మీరు తీవ్ర స్థాయిలో కృషి చేస్తారు. దానివల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క కుంభరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వీరికి ఈ యొక్క పోటీతత్వం అనేది అధికంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో పోటీలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం తీవ్రంగా కృషి చేస్తారు. శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో విద్యాపరమైన విషయాల్లో అనుకూలంగానే ఉంది. అలాగే మీకు తల్లి తరపు బంధువుల యొక్క సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా ఉంది. అంటే ఏదన్నా అది శత్రురోగ రుణాలను జయించే విషయంలో కానీ, తల్లితో కలిపిన అనుబంధంలో కానీ, ఏ విషయమైనా సరే మీకు ఆ విషయంలో సపోర్ట్ ఇవ్వడానికి బంధువర్గం యొక్క సపోర్ట్ అనేది కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల కూడా మీరు ఆశించిన విషయాలలో కొంత వెనకబడే అవకాశం ఉంది. అంటే చెప్పవలసిన విషయాన్ని చెప్పవలసిన టైంలో చెప్పలేకపోవడం కానీ, కమ్యూనికేషన్ ప్రాబ్లం కానీ, లేకపోతే మీరు యాంటీ థింకింగ్ వల్ల కానీ కొన్ని రకాలైన ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో కానీ, లేకపోతే మీ యొక్క తల్లి స్వగృహానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత అపార్థాలకు కూడా అవకాశం ఉన్న రీత్యా దాన్ని ఏదో రూపంలో మీరు దాటేయగలిగిన ఇది ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు వెనకబడే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు కమ్యూనికేషన్ విషయంలో, ముఖ్యంగా టెక్నికల్ మ్యాటర్స్లో, వృత్తి చేసే ప్రదేశాల్లో, అలాగే వ్యాపార విస్తరణ విషయంలో జీవిత భాగస్వామితో ప్రతి విషయంలో కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యలను కూడా అధిగమించగలుగుతారు. మా ఇక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన సమయంగా మనం ఈరోజు చేయవలసింది ఏంటి అంటే కార్యక్రమాల్లో ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒకటి. దాంతోపాటుగా ఇంకా అనుకూలంగా సమయం కానీ ఆసక్తి కానీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున శ్రీకృష్ణుడికి సంబంధించిన శ్లోకాలు, అలాగే కృష్ణుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ, శ్రీకృష్ణుడికి సంబంధించిన దేవాలయ సందర్శనలు కానీ మొదలైనవన్నీ చేయడం, అంటే కృష్ణుడికి కానీ విష్ణుమూర్తి కానీ ఏదైనా సరే ఏది చేసినా కూడా మీకు చక్కటి ఫలితాలు ఏర్పడతాయి కనుక వీలైనంత వరకు అవి చేయడానికి మీరు ప్రయత్నాలు చేయగలుగుతారు. నేటి విశిష్టత. అమ్మాయిక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? నేటి వైశిష్యంలో భాగంగా ఇవాళ మనకి ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ రోజున జగన్నాథ రథయాత్ర అంటారంటే కృష్ణుడిది. ఈ జగన్నాథ రథయాత్ర అనగానే మనం మొట్టమొదటి గుర్తొచ్చేది పూరి అంటే తెలుసు కదా, ఒరిస్సాలో ఉన్నది పూరిలో జగన్నాథ రథయాత్ర. కృష్ణుడికి సంబంధించి అనేకమైన వాట్లల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలుగా చెప్పే వాట్లల్లో ఒక పక్కన గురువాయూరు లాంటిదో, లేకపోతే ఒక ఉడిపి, లేకపోతే బృందావనం, ఇలా అనేక ప్రదేశాల్లో చాలా 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 విశిష్టమైన ప్రదేశంగా కూడా మనం ఈ పూరిని చెప్తాము. ఈ పూరిలో కూడా ఇంకా మనకి ఇది ఇక్కడ భువనేశ్వర్కి నియరెస్ట్గా ఉంటుంది. ఇది దీనిలో ప్రధానంగా మనం ఈ జగన్నాథుడు అంటే జగత్తు అంతటికీ నాథుడైన ఆయన యొక్క రథయాత్ర చాలా విశేషంగా దేశ విదేశాల్లో ప్రాముఖ్యత పొంది అందరూ లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉండే ఒక ప్రముఖమైన రోజుగా దాన్ని చెప్తారు ఈ యొక్క జగన్నాథ రథయాత్ర. దీనికి సంబంధించిన విశేషాలు కొంతవరకు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ జగన్నాథ రథయాత్రలో ప్రత్యేకంగా చెప్పేది ఏంటి అంటే రథయాత్ర ఆయన సంబంధించినవి చాలా, ఆ రథానికి సంబంధించి 3 రథాలుగా అక్కడ వాళ్ళకి మనం చెప్తారనమాట. ముందుగా 3 రథాలు ఏంటి, ఒకటి జగన్నాథుడికి సంబంధించింది, ఒకటి బలరాముడికి సంబంధించింది, ఒకటి సుభద్రాదేవికి సంబంధించింది. అందులో ఈ యొక్క జగన్నాథుడి యొక్క ఈ రథాలు తయారు చేయడానికే దాని యొక్క విశిష్టత ఏంటంటే మనకి అక్షయ తృతీయ సమయానికే అక్కడ ఉండే పూరి రాజు దాన్ని ఒక సామంతరాజులకి చెప్పి వారి యొక్క దాంతో, అంటే ఈ దశపల్ల సామంతరాజులు వారి యొక్క
సహకారంతో అక్కడి పండితులు వాళ్ళందరూ కూడా ఒక చెక్కలన్నీ సేకరించి వాటిని చాలా చక్కగా తయారు చేయించి ఇదంతా అక్షయ తృతీయ సమయానికి ఇవన్నీ చేస్తారనమాట. అంటే 2 నెలల ముందు నుంచే ఇవన్నీ చేయడం మొదలు పెడతారు, రథయాత్రకు ముందు నుంచి. అప్పుడు దాన్ని తయారు చేయించి దాంతో అది దాదాపుగా 1072 ముక్కలుగా తయారు చేయించి అవన్నీ యథోశక్తిగా తీసుకొచ్చి దాన్ని చాలా సిస్టమేటిక్గా పూజాది కార్యక్రమాలు చేసి ఈ రథాలు తయారు చేయడానికి మొదలు పెడతారు. జనరల్గా రథం అనేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఉత్సవమూర్తులను ఊరేగించడం, ప్రతి దేవాలయంలో ఒకటే రథం ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండడం చూస్తాం. కానీ జగన్నాథ రథయాత్రలో విశేషం ఏంటంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అవి తయారు చేయడం అనేది, దానికి సంబంధించి సిస్టమేటిక్గా ఒక ఉత్సవమూర్తులు కాకుండా డైరెక్ట్ దేవతలనే తీసుకొచ్చి వాళ్ళు మూల విరాట్లను తీసుకొచ్చి పూజాది కార్యక్రమాలు చేసి వాళ్ళు ఈ యొక్క రథయాత్రలు చేయడం అనేది ఇందులో విశేషంగా చెప్తాం. ఈ రథయాత్రలో కూడా మొత్తం దీనికి చాలా రకాలైన పేర్లు ఉన్నాయి. దానికి ఉండేదాన్ని ఏంటంటే దీన్ని ఘోషయాత్ర అని చెప్పంటారు. తర్వాత దీనికి అసలు మామూలుగానే ఈ యొక్క పూరిలో చాలా రకాల విశేషమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆయనకి సంబంధించినవి. దాంట్లో ఈ యొక్క పౌర్ణమి స్నానోత్సవం అని చెప్పి ఒకటి, తర్వాత రథయాత్ర అనేది ఒకటి, దీంతో పాటుగా దక్షిణాయన ఉత్సవాలు అనేవి ఒకటి, ఇలా చాలా రకాలైన ఉత్సవాలు చేస్తారు. కానీ ఈ రథయాత్రకు వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేస్తారంటే ఇది ప్రత్యేకంగా భగవంతుడే ప్రజుమ్నుడు అని చెప్పి ఆ యొక్క వ్యక్తికి చెప్పి ఆయన ద్వారా ఇది మొదలు పెట్టించినట్టుగాను, అదే రకంగా అప్పటి నుంచి జరుగుతూ వచ్చినట్టుగాను ఆ మహారాజుకి ఇదంతా దాంట్లో భాగంగా చెప్తారనమాట. ఇది అప్పటి నుంచి కాలక్రమేణా జరుగుతూ వచ్చినా కూడా ఈ రథంలో 3 రకాల్లో మొట్టమొదటి జగన్నాథుడి యొక్క రథం తయారు చేసేది 45 అడుగుల ఎత్తులో ఉంటుంది. అది దానికి 16 చక్రాలు ఉంటాయి. షోడశ కళలకి అది ప్రతీకగా చెప్తారు. దానికి సంబంధించి దాని మీద ఒక చక్కటి ధ్వజం, దానికి మంచి కలర్ఫుల్గా ఒక ఎర్ర గీతలతో ఉండే పసుపచ్చ కలర్ క్లాత్ లాంటి దానికి కడతారు. దాంట్లో రుద్రాది దేవతలు, తర్వాత ఈ యొక్క సప్త ఋషులు, తర్వాత ఈ యొక్క బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలైన వారందరినీ కూడా అందులో ఈ యొక్క కృష్ణుడు వీళ్ళందరూ ఉన్నట్టుగా అదొకటి. తర్వాత వచ్చేప్పటికి 44 అడుగుల ఎత్తులో అది అక్కడ దాదాపుగా 14 చక్రాలతో దాన్ని ఏంటంటే ఈయనకి సంబంధించి బలరాముడికి సంబంధించిన దాని మీద హలధ్వజం, దానిపైన ఆయన యొక్క హలం గుర్తు ఎగురుతూ ఉంటుంది. అది ఆయనకి సంబంధించిన రథం. తర్వాత వచ్చేప్పటికి సుభద్రాదేవికి సంబంధించిన రథం. దీనికి ఏంటంటే దీని రథసారథిగా అర్జునుడిని చెప్తారు. దాన్ని పద్మధ్వజం అని కూడా అంటారు, దాన్ని దేవదళ్ళు అని కూడా అంటారు ఆ యొక్క రథాన్ని. అది దాదాపుగా 43 అడుగుల ఎత్తులో ఉంటుంది. 12 నెలలకు ప్రతీకగా 12 చక్రాలతో ఉంటుంది. ఈ 3 రథాల్లో కూడా భగవంతుడిని పెట్టి దాన్ని ఊరేగింపుగా తీసుకెడతారు. శోభయాత్రలా జరుగుతుంది అది. ఈ యాత్రా విధానం పెడుతున్నప్పుడు అందరూ కూడా వచ్చి ముఖ్యంగా దానికి అన్నీ తయారు చేయించి దేవుళ్ళని పహండి అనే కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. దానికంటే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే జహర్ పహర్ అని చెప్పి ఇంకొక కార్యక్రమంలో ఆ యొక్క భగవంతుడిని కూర్చోబెట్టి తీసుకొస్తున్నప్పుడు అదంతా కూడా చక్కగా ఆ ప్రదేశంలో కస్తూరితో కళాపిలా జల్లి దాన్ని ఆ యొక్క పూరి మహారాజు వచ్చి ఆయన ఆ రథం లాగడానికి ముందు ఆయన తయారు చేసే కార్యక్రమం. ఆ తర్వాత దాంట్లో ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఆ మఠం వారు వచ్చి దాన్ని కూడా దేవుణ్ణి దర్శించుకుని పెడతారు ముందు, అంతా సిద్ధమైన తర్వాత. అలాగే దేవుళ్ళని లోపల ప్రవేశపెట్టేది ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం పహండి అంటారు. ఆ పహండిలో ముందర ఆ యొక్క దేవుణ్ణి తీసుకొచ్చి పెట్టడం, తర్వాత మిగిలిన దేవతలందరినీ పెట్టుకుని ఇలా వెళ్ళడం అనేది. దాని తర్వాత ఇంకా విశేషమైన కార్యక్రమం ఏంటంటే హీరా పంచమి అని చెప్పంటారు. దేవుళ్ళని తీసుకుని పెడుతున్నప్పుడు కూడా అక్కడ ఆ ప్రదేశంలో ఒక తీసుకెళ్లి ముందు గుండీచ అని చెప్పి ఆ యొక్క ఆవిడ ప్రధానమైన వ్యక్తి. దేనికి ప్రధానమైంది? ఈ యొక్క ప్రజుమ్న మహారాణి ఆవిడ యొక్క ప్రదేశానికి తీసుకెడతారు. ముఖ్యంగా అది 3 కిలోమీటర్ల కంటే ఉండదు, కానీ ఆ దూరంలో ఆ 3 కిలోమీటర్ల యొక్క దీన్ని నడపడానికే దాదాపు 12 గంటలు పడుతుంది. అంటే అంత జనసమూహంలో ఉంటారు అందరూ కూడాను. అలా వెళ్ళి ఆవిడ దగ్గర కొంతసేపు బయట ఆ రాత్రికి అక్కడే ఉండి ఈ యొక్క 3 దేవుళ్ళు కూడాను తర్వాత మర్నాడు లోపలి ప్రవేశించి 9 రోజుల పాటు ఉండి మనుషులందరూ కూడా వాళ్ళు దర్శనాన్ని ఇస్తారనమాట. ఆ రకంగా అయిన తర్వాత వెనక్కి వచ్చే టైంని వాళ్ళు బహుదా యాత్ర అంటారు. బహుదా యాత్రలో ఏం చేస్తారంటే ఒక బెల్లం అన్నంతో కలిపిన ప్రసాదం చేసి గుండిచ ఆయనకి మేనత్తగా ఆయన భావిస్తారు భగవంతుడు, కాబట్టి మౌసి అని కూడా అంటారు. అక్కడ ఆవిడ సంబంధించినది ఇస్తారు. ఆ తర్వాత ఇంకా ముందుకు వచ్చేసిన తర్వాత వెనక్కి వచ్చేటప్పుడు ఆ దేవతా విగ్రహాలకి చక్కగా బంగారుతో అన్నీ చేసి వస్త్రాలు పెట్టి మళ్ళీ యథాప్రదేశంలో పెట్టడానికి సునావేశ అంటారు. అంటే ఇలా డిఫరెంట్ నేమ్స్తో భగవంతుడిని తీసుకెళ్ళడం. అలాగే కొన్ని సందర్భాల్లో రథం కదలకపోతే ఏదైనా అపచారం జరిగిందేమో చెప్పి కొబ్బరికాయ కొట్టడం. అలాగే అలా కొన్ని విచిత్రంగా అనిపిస్తాయి అన్నమాట. కానీ అందరూ కూడా దేశ విదేశాల నుంచి చూడడానికి చేసే ప్రయత్నాలు అనేవి ఒకటి అయితే అందులో అలా అన్నిటికంటే ప్రధానంగా ఏంటంటే దీనికంటే ముందు జరిగే కార్యక్రమంలో ఎప్పుడైతే మీరు అక్షయ తృతీయ నుంచి ఈ యొక్క రథానికి సంబంధించినవన్నీ చేస్తున్నారో, తయారు చేసే సిద్ధం చేస్తున్నారో, అదే టైంలో చందనయాత్ర అనేది కూడా ఉంటుంది. ఆ చందనయాత్ర 42 రోజులు 21 రోజులు బాహ్య చందనయాత్ర అని ఉంటుంది. అంటే బయట అందరూ చూసే విధంగా పెట్టి దేవుళ్ళనన్నీ
చందనంతో తయారు చేస్తూ ఉంటారు. మిగిలిన 21 డేస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఆయనకి లోపల జరుగుతుంటాయి, అంతర్ ఆలయంలో కార్యక్రమాలు జరుగుతాయి. ఈ భగవంతుడిని ఏం చేస్తారంటే ముఖ్యంగా ఇది జ్యేష్ఠ పూర్ణిమ నాడు జరుగుతుంది, స్నాన పూర్ణిమ అంటారు. ఆ సమయంలో భగవంతుడిని తీసుకెళ్ళి చక్కగా అక్కడ స్నానాది కార్యక్రమాలన్నీ చేయిస్తారు. ఆ స్నానాది కార్యక్రమాలన్నీ చేయించిన తర్వాత ఎక్కడ లోపల దేవాలయంలో లోపల ఈశాన్య భాగంలో 3 దేవతలకి 108 బిందెలతో నీటితో అన్ని మంచి కస్తూరి అగరు చందనాలతో స్నానాలు చేయించాక పెట్టాక తర్వాత దాదాపుగా మళ్ళీ అమావాస్య దాకా భగవంతుడిని ఎవరికి చూపించరు. ఇంకా ఆ టైంలో ఆయనకి జ్వరం వచ్చిందని లేకపోతే జలుబు చేసిందన్న భావన అనేది ఉంటుంది. ఆ సమయంలో ఎవరికి చూపించరు. మళ్ళీ అమావాస్య తర్వాతనే మళ్ళీ భగవంతుడిని మనకి చూపించడం. ఆ తర్వాత అమావాస్య అప్పటిదాకా వేద పండితులకైనా లేకపోతే ఆ దేశపు రాజుకైనా లేకపోతే భక్తులకైనా ఎవరికి కూడా చూపించడం జరగదు. అంతా అక్కడి వాళ్ళే కార్యక్రమాలన్నీ చేసుకుంటారు. ఆ సమయంలోనే ఈ బొమ్మలు ఈ యొక్క చేసిన ఈ బొమ్మలు ఉంటాయి కదా, ఈ 3 బొమ్మలు కూడా భగవంతుడికి సంబంధించిన ఈ యొక్క వాటికి చక్కగా మంచిగా కలర్స్ వేయడం, చక్కగా కళ్ళు అందంగా చేయడం, దాన్ని నేత్రోత్సవం అంటారు. కళ్ళు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ చక్కటి చెక్క బొమ్మలుగా తయారు చేసిన వాటికి. భగవంతుడిని ఆ రూపంలో అందంగా తయారు చేసి తర్వాత మనకి ఈ యొక్క జగన్నాథ రథయాత్ర అనేది బిగినవుతుంది. ఈ రథయాత్రలో మొట్టమొదటిగా పాలు పంచుకునేది ఆ యొక్క మఠం వారు వచ్చేసారి చూసి వెళ్ళిపోయిన తర్వాత ఆ మహారాజు తర్వాత మిగిలిన అందరూ కలిపి ఒకసారి దాన్ని లాగడానికి ప్రయత్నం చేసి అక్కడి నుంచి వాళ్ళు మహారాజు తర్వాత అందరూ కూడా ఇలా తీసుకెడతారు. ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ గుండిచ దేవాలయం దగ్గర జనకపురి అంటారు, ఆయన మొదలైన ప్రదేశం. అక్కడ వెళ్ళి అక్కడ అందరికీ దర్శనం ఇచ్చి మళ్ళీ వెనక్కి వస్తారు. ఈ రకంగా ఈ జగన్నాథ రథయాత్ర అనేది దీని గురించి అనేక విశేషాలు, అక్కడ చేసే ప్రసాదాలు కానీ అక్కడ ఆయన చూపించే ఇది కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి వ్యక్తులందరూ కూడా చాలా విశేషంగా దర్శించుకోవడానికి 1000 కళ్ళు చాలినట్టుగా ఉంటాయి. అది చాలా చాలా విశేషాల సమాహారంగా జగన్నాథ రథయాత్ర గురించి చెప్తారు. ఇది చాలా విశిష్టమైంది, జీవితంలో ఒకసారన్నా దర్శించవలసిన ప్రదేశంగా చెప్పే దాంట్లో ఈ పూరి జగన్నాథుడి యొక్క దేవాలయాన్ని చెప్తారు. జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా జరుగుతుంది అక్కడ. నమస్కారం. మరి చూశారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.